జరిగింది. ముఖ్యంగా ఈ సమావేశంలో తీసుకున్నటువంటి తీర్మానం మేరకు రాష్ట్ర వ్యాప్తంగా గ్రేడ్ 3 ఏఎన్ఎంలు ఎవరైతే ఉన్నారో అందరినీ కూడా గ్రేడ్ 2లోకి ఖచ్చితంగా మెర్జ్ చేయాలనేటువంటి డిమాండ్ను మేమంతా కూడా రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా ప్రమోషన్స్ రాక ఇప్పటికే అనేక మంది కూడా ఏజ్ కూడా దాదాపుగా 45-50 ఇయర్స్ కూడా దాటిపోయేటువంటి పరిస్థితి ఉన్నది. వాళ్ళకు రిటైర్డ్ అవుతున్నా కూడా వారికి ప్రమోషన్లు కల్పించలేదంటే ఈ ప్రభుత్వం వాళ్ళపైన ఏమాత్రం చిత్తశుద్ధి ఉందో కూడా మనమంతా కూడా ఈరోజు గుర్తించాల్సిన అవసరం ఉంది. ఏదైనా ఒక శాఖలోకి వచ్చేటప్పుడు వాళ్ళంతా కూడా ఉద్యోగులంతా దాంట్లో ప్రమోషన్ పొంది ఒక ఉన్నత స్థాయిలో ఉండి ప్రజలకు సేవ చేసి ఏదైనా ప్రభుత్వం నుంచి లబ్ధి పొందాలనేటువంటి ఆలోచన దృక్పథంతో ఒక ఎంప్లాయీ పనిచేస్తాడు. కానీ అలా కాకుండా దీనికి వ్యతిరేకంగా ఈరోజు రిటైర్డ్ అయినా కూడా ప్రమోషన్లు కల్పించకుండా ఏదైతే సీనియర్ అయినటువంటి వాళ్ళనో ఈరోజు ఏజ్ లిమిట్ దాటిపోతున్నా కూడా వాళ్ళకి ప్రమోషన్లు కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేస్తూ ఉన్నది. వీరికి అనేకంగా ఈరోజు చూసినట్లయితే బిఎల్ఓ డ్యూటీస్ చేశారు ఏఎన్ఎంకి. అంటే ఏఎన్ఎంస్ అంతా కూడా వాళ్ళంతా గ్రామీణ ప్రాంతాల్లో హెల్త్ డిపార్ట్మెంట్లో ఆరోగ్యానికి సంబంధించినటువంటి అత్యవసర సేవలో వాళ్ళంతా కూడా పనిచేస్తూ ఉన్నారు. అలాంటి వారికి ఈరోజు బిఎల్ఓ డ్యూటీస్ ఈరోజు 49 యాప్లు వారిపైన ఈరోజు మోపి వారికి తీవ్రంగా పని ఒత్తిడికి రాష్ట్ర ప్రభుత్వం గురి చేస్తూ ఉన్నది. ఉదయం 9-8:30కు డ్యూటీ ఎక్కితే రాత్రి 8 గంటల వరకు వాళ్ళకి ఎండిపోయేటువంటి ఒక దుర్భరమైనటువంటి దాదాపు రోజుకు 12 గంటలు వీళ్ళు పనిచేస్తూ ఉన్నారు. ఎంత ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్ అయినా కూడా ఈరోజు GSWS అధికారులు మాకు సంబంధం లేదు, వాళ్ళంతా కూడా మెడికల్ వాళ్ళకి సంబంధం ఉంటారు. మెడికల్ డిపార్ట్మెంట్ వాళ్ళేమో సచివాలయానికి సంబంధించినటువంటి యాప్లు కూడా ఈరోజు పనిచేయాలనేటువంటి ఈ విధంగా సచివాలయ హెల్త్ సెక్రటరీల మీద పని ఒత్తిడి భారం పెరిగింది. బయోమెట్రిక్ సిస్టమ్ కూడా వాళ్ళకంతా కూడా వాళ్ళు ఎక్కడో హాస్పిటల్లో పేషెంట్లు చూడడానికి వెళ్తే అక్కడ బయోమెట్రిక్ పనిచేయదు. ఆ రోజంతా కూడా వాళ్ళకంతా కూడా జీతం కట్టు పని ఏమో ఫుల్గా వాళ్ళు చేసేటువంటి పరిస్థితి ఉన్నది. అంటే ఈ విధమైనటువంటి ఈ విధానాలను రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర కమిషనర్ గారు ప్రత్యేకంగా ఈ బిఎల్ఓ డ్యూటీలు రద్దు చేయాలి. ఈరోజు SIR పేరుతో వీళ్ళంతా కూడా ఈరోజు సెకండ్ సాటర్డే రాష్ట్ర వ్యాప్తంగా కార్యాలయాలన్నీ కూడా ఈరోజు మూతపడి సెలవులో ఉన్నాయి. అయితే ఈరోజు సచివాలయ ఉద్యోగులకు డ్యూటీలు వేశారు, రేపు ఆదివారం కూడా డ్యూటీలు వేసినటువంటి పరిస్థితి. అంటే ఇంత వెట్టి చాకిరీ చేయించుకుంటూ వాళ్ళకు పే స్కేల్లో మార్పులు లేకుండా వేతనాలు పెంపుదల చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం వారి సమస్యల పట్ల స్పందించకుండా పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉన్నది. కాబట్టి ఇలాగే నిర్లక్ష్యం చేస్తే మేము కోర్టును ఆశ్రయిస్తాం. ఖచ్చితంగా ప్రమోషన్ల విషయం అయితేనేమి, పని భారం అయితేనేమి, మీరు ఇచ్చినటువంటి జాబ్ చార్ట్ ఏంది, మా హెల్త్ సెక్రటరీలు చేసేటువంటి ఉద్యోగం మీద అనేటువంటిది రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి. తక్షణమే ఈ సచివాలయ హెల్త్ సెక్రటరీస్ పట్ల, ప్రమోషన్ల పట్ల, పని భారం పట్ల, పని ఒత్తిడి పట్ల స్పందించి ఒక నిర్ణయం తీసుకొని మీరంతా కూడా మీకు భారం కాకుండా ఒకే డిపార్ట్మెంట్లో మెడికల్ డిపార్ట్మెంట్లో మెర్జ్ చేయండి. వాళ్ళే చూసుకుంటారంతా కూడా వాళ్ళే ప్రమోషన్స్ ఇస్తారు. అందులో ఆ విధంగానే మీరు చేస్తే మాకు కూడా సంతోషమే. ఆ విధమైనటువంటి ఆలోచన విధానంలో రాష్ట్ర ప్రభుత్వం ముందడిగేయాల్సిందిగా మేమంతా కూడా కోరుతా ఉన్నాం. లేని పక్షంలో తప్పకుండా ఈరోజు తీసుకున్నటువంటి తీర్మానం మేరకు ప్రతి జిల్లాలో, ప్రతి నియోజకవర్గ కేంద్రాల్లో ఖచ్చితంగా ఉద్యోగులను ఐక్యం చేసి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో పెద్ద పోరాటానికి ఏఐటీయూసీ పిలుపునిస్తుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. రమేష్ బాబు, ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి, ఏపీ సచివాలయ వార్డు గ్రామ హెల్త్ సెక్రటరీస్ అసోసియేషన్.